యెహోషువ ఈయన ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. తండ్రి పేరు నూను. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఐగుప్తు నుండి విడుదల పొందినవాడు. దేవుని శక్తిని, తన ప్రజల మీద ఆయనకున్న ఆసక్తిని, ఆయన చేసిన అద్భుతాలను కన్నులారా చూసి దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు విమోచకుడుగా దేవుడు పంపిన మోషేకు నమ్మకమైన పరిచారకుడు. ఈ యెహోషువ యుద్ధ ప్రవీణుడు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడుతున్న 40 రోజులు మరియు 40 రాత్రులు మోషే కొండపైన ఉంటే, యెహోషువ కొండ కింద మోషే కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు అయిన వెంటనే మోషే దేవుని చేత రాయబడిన 10 ఆజ్ఞలను తీసుకొని కొండ దిగి వస్తుంటే, యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ప్రాంతం నుండి ఒక ధ్వని వినపడుతుంది. అది విన్న యెహోషువ మోషేను చూసి, ప్రజలు కేకలు వేస్తున్నారు, పాళెంలో యుద్ధ ధ్వని వినిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు మోషే ఆ ధ్వనికి కారణం తెలిసిన వాడై, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని అని చెప్తారు. ఇలా కొంతకాలానికి వీరు మోయాబు ప్రాంతాల వరకు వస్తారు. వీరు మోయాబు ప్రాంతానికి వచ్చిన తరువాత దేవుడు కనాను దేశాన్ని వేగు చూసి రమ్మని గోత్రానికి ఒకరి చొప్పున 12 గోత్రాల నుండి 12 మందిని పంపిస్తారు. అప్పుడు ఎఫ్రాయిము గోత్రం నుండి మోషే యెహోషువను పంపిస్తారు. ఈ యెహోషువ యొక్క మరో పేరు హోషేయ. మోషేకు దేవుడు చెప్పిన మాటను బట్టి వీరు కనానుకు వెళ్లి ఆ దేశమును వేగు చూచి వస్తారు. అప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వేగుచూచి వచ్చిన 12 మంది కనాను దేశం ఎంతో మనోహరమైనదని చెప్పి వాటి ఫలాలను కూడా తెచ్చి వారికి చూపిస్తారు. కానీ ఈ 12 మందిలో 10 మంది అక్కడి ప్రజల గురించి వారు ఎలాంటి వాళ్ళో చెప్పి ఇశ్రాయేలు ప్రజలు భయపడేలాగా చెడ్డ సమాచారం చెప్తారు. ఎంతగా అంటే ప్రజలు దేవుని కార్యాలను కూడా హీనపరిచే మాటలు మాట్లాడే విధంగా చేస్తారు. వారి మాటలు విన్న మోషే అహరోనులు వారి ఎదుట సాగిలపడిపోతారు. అది చూసిన కాలేబు, యెహోషువ వారి వస్త్రాలను చింపుకొని, ఆ ప్రజలు వినేలా దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న దేశం, ఆ కనాను దేశం చాలా మంచిది, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ ప్రజలకు భయపడి దేవుని మీద తిరగబడకండి అని వారికి గట్టిగా ప్రకటిస్తారు. అయితే ఆ ప్రజలు కాలేబును, యెహోషువను చంపాలని రాళ్లు తీసుకొని వస్తారు. అప్పుడు వెంటనే దేవుడైన యెహోవా ఆ ప్రజల మీద కోపపడి వాళ్ళు ఏ ఒక్కరు కూడా కనాన్లో ప్రవేశించరు. అయితే ఆ దేశమును సంచరించి చూసిన యెహోషువ, కాలేబు మాత్రమే ఆ దేశానికి వెళ్తారు అని చెప్తారు. ఆ తరువాత సుమారు 38 సంవత్సరాలకు మరలా వాళ్ళు మెరీబా నీళ్ల దగ్గరకు వచ్చినప్పుడు, ఆ మెరీబా నీళ్ల దగ్గర జరిగిన అపవిత్రతను బట్టి దేవుడైన యెహోవా మోషేను కనానుకు నువ్వు వెళ్ళొద్దని చెప్తారు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి ఒక నాయకుడు కావాలి కదా అని దేవునితో మనవి చేస్తాడు. మోషే అడిగిన దానిని బట్టి దేవుడు యెహోషువ ఆత్మ పొందినవాడు, అతడు ఈ ప్రజలను నడిపిస్తాడు. నువ్వు యెహోషువను తీసుకొని వెళ్ళి యాజకుడైన ఎలియాజరు ఎదుట, ఇశ్రాయేలు సర్వసమాజం ఎదుట నిలవబెట్టి నీ చేతులు అతని తల మీద పెట్టు, నీ ఘనతలో కొంత అతని మీద ఉంచు, సర్వ సమాజం తెలుసుకున్నట్లు ఊరీము తీర్పు కొరకు చూడండి అని చెప్తారు. దేవుని మాటను బట్టి మోషే చేసి యెహోషువను ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత మోషే చనిపోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను కనాను చేర్చే బాధ్యత యెహోషువ మీద పడుతుంది. అప్పుడు దేవుడైన యెహోవా యెహోషువను బలపరిచి, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను, నీ బ్రతుకు దినములన్నిటా ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవజాలడు, నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నేను నీకు ఆజ్ఞాపించిన దానిని చెయ్యాలి అని చెప్తారు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలు నాయకులను పిలిచి, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును మీరు స్వాధీనపరచుకొనుటకు 3 దినములలోగా ఈ యోర్దానును దాటాలి అని
చెప్పి వారిని ప్రయాణం కొరకు ఆహారం సిద్ధపరచుకోమని చెప్తారు. ఆ తర్వాత యెహోషువ రూబేనీలను, గాదీలను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిచి, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి అనుగ్రహించారు. మీ భార్యలు, మీ పిల్లలు యోర్దాను నది అవతల మోషే మీకు ఇచ్చిన దేశంలో ఉండొచ్చు. కానీ పరాక్రమవంతులను, శూరులను అయినా మీరు యుద్ధ సన్నద్ధులై మీ సహోదరుల కంటే ముందుగా నది దాటి మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగ చేసినట్లు వీళ్ళకి కూడా విశ్రాంతి కలుగ చేయ వరకు, అంటే కనానులో వారు స్వాస్థ్యం పొందుకునే వరకు మీరు వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత మాత్రమే తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన స్వాస్థ్యం మీరు పొందుకుంటారు అని వారికి చెప్తారు. యెహోషువ మాట వినిన ప్రజలు, నువ్వు మాకు ఆజ్ఞాపించినది మొత్తం మేము చేస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. మోషే చెప్పిన ప్రతి మాట విన్నట్లే నీ మాట కూడా వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండునుగాక. నీ మీద తిరుగుబడి నీ మాట వినని వాళ్ళు మరణశిక్ష పొందుకుంటారు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో అని యెహోషువకు చెప్తారు. ఆ తర్వాత యెహోషువ 2 మనుషులను పిలిచి యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి పంపిస్తారు. వారు వెళ్ళి ఆ పట్టణాన్ని వేగు చూచిన తరువాత తమ్మును తరుముతున్న సైనికులను తప్పించుకోవటానికి ఊరి గవిని దగ్గర నివసిస్తున్న రాహాబు అనే వేశ్య ఇంటిలోనికి వెళ్తారు. ఇశ్రాయేలీయుల దగ్గర నుండి వేగు చూడడం కోసం 2 మనుషులు వచ్చారని ఆ దేశ రాజుకు కూడా తెలుస్తుంది. కాబట్టి రాజు వారి కోసం సైనికులను పంపుతాడు. తన ఇంటికి వచ్చిన వేగుల వారిని రాహాబు తన ఇంటిలోనికి రానిచ్చి దాచిపెడుతుంది. వారిని తరుముకుంటూ వచ్చిన సైనికులు రాహాబు ఇంటికి వచ్చి, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడా? వాళ్ళు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు అని చెప్తారు. అప్పుడు రాహాబు, నా ఇంటికి వారు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. చీకటి పడుతున్నప్పుడు గవిని తలుపు వేయబడేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్తే ఒకవేళ వాళ్ళు దొరుకుతారు అని చెప్తుంది. వారు ఆమె మాట నమ్మి వెంటనే వచ్చిన వేగుల వారిని తరుముదామని వెళ్తారు. వారు వెళ్ళగానే గవిని తలుపు వేయబడుతుంది. ఆ సైనికులు వెళ్ళిన తర్వాత రాహాబు తన ఇంటిలో ఉన్న వేగుల వారి దగ్గరికి వెళ్ళి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ భయం వల్ల మా దేశస్థులకు ధైర్యం చెడిపోతుందని నాకు తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని దాచి మీకు మేలు చేశాను కనుక నాకు, నా కుటుంబ సభ్యులకు మీరు మేలు చేయాలి అని చెప్తుంది. అప్పుడు వారు దానికి అంగీకరించి ఆమె ఇంటికి ఉన్న కిటికీకి ఒక ఎర్రదారం కట్టమని చెప్తారు. ఆమె వారు చెప్పినట్టు ఆ కిటికీకి ఎర్రదారం కడుతుంది. ఆ కిటికీలో నుండే ఒక తాడు సహాయంతో వారిద్దరు కూడా వెళ్ళిపోతారు. అయితే ఒక 3 రోజులు కొండల్లోనే ఉండి ఆ తర్వాత వారి పాలెంలోనికి వెళ్ళి జరిగిన దానిని, యెరికో ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవునికి ఏ రీతిగా భయపడుతున్నారో ఆ సంగతిని యెహోషువకు చెప్తారు. కాబట్టి ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు లేచి హిత్తీము నుండి బయలుదేరి యోర్దాను ముందు నిలబడతారు. అప్పుడు 3 రోజుల తరువాత నాయకులు ఇశ్రాయేలు పాలెంలో తిరుగుతూ, మీరు యాజకులైన లేవీయులు మందసాన్ని మోసుకొని వెళ్ళటం చూసినప్పుడు మీరు బయలుదేరాలి. మందసానికి మీకు 2000 కొలమూరల దూరం ఉండాలి. మీరు ఇప్పుడు వెళ్తున్న త్రోవ మీరింతకు ముందు వెళ్ళింది కాదు కనుక మీరు దానిని గుర్తుపట్టాలి. కాబట్టి మీరు ఆ మందసానికి సమీపంగా నడవకూడదు అని ప్రజలకు ఆజ్ఞాపిస్తారు. యెహోషువ కూడా వచ్చి, రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యాలు చేస్తారు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తారు. ఆ తరువాత యాజకులను చూసి, మీరు నిబంధన మందసం తీసుకొని ప్రజల ముందు నడవమని చెప్తారు. యెహోషువ చెప్పినట్టుగానే వారు నిబంధన మందసం తీసుకొని ప్రజల ముందు నడుస్తారు. అప్పుడు దేవుడైన యెహోవా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉన్నానని ఈ ప్రజలకు తెలిసేటట్లుగా నేడు ఈ ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను.
నిబంధన మోయు యాజకులను యోర్దాను నదిలో నిలవబడమని చెప్పు అని చెప్తారు. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను పిలిచి దేవుడైన యెహోవా మాటలు వినండి అని చెప్తారు. గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత నిబంధన మందసం మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్తున్నప్పుడు యోర్దానును దాటడానికి జనులు తమ గుడారంలో నుండి బయలుదేరుతారు. అప్పుడు ఆ మందసమును మోయు యాజకులు నదిలో దిగగానే వారి అరికాళ్లు ఆ నీటిలో మునగగానే ఏకరాశిగా నిలిచిపోయాయి. లవణ సముద్రం అనబడి అరాబా సముద్రానికి పారే నీళ్లు బొత్తిగా నిలిచిపోయాయి. జనులు నది దాటిన తరువాత దేవుడైన యెహోవా యెహోషువతో గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పాటు చేసి యాజకులు నిలవబడి ఉన్న నది మధ్యలో నుండి 12 రాళ్లను యువతలకు తీసుకొని వచ్చి ఈ రాత్రి మీరు ఉండే చోట వాటిని నిలవబెట్టమని ప్రజలకు చెప్పు అని చెప్తారు. కాబట్టి యెహోషువ దేవుడు తనతో చెప్పినట్టుగానే 12 మందిని పిలిచి 12 రాళ్లు మీ భుజం మీద పెట్టుకొని రండి, ఎందుకంటే మీ పిల్లలు ఈ రాళ్లు ఎందుకని మిమ్మల్ని అడిగితే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటుచున్నప్పుడు యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోయింది అని వారికి జ్ఞాపకార్థంగా ఉంటుంది అని వారితో చెప్తారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లు చేస్తారు. ఆ రోజు యెహోషువ నిలవబెట్టిన రాళ్లు నేటికి ఉన్నాయి. జనులు దాటిన తరువాత నిబంధన మందసం మోయు యాజకులు కూడా నది దాటేశారు. ఆ యాజకుల కాలు పొడి నేలను తాకగానే యోర్దాను నీళ్లు ఎప్పటిలాగా గట్ల మీద పొర్లిపారాయి. ఇశ్రాయేలు సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధిలో యెరికో మైదానాన్ని దాటి వచ్చారు. ఆ రోజు దేవుడిని యెహోవా యెహోషువను గొప్ప చేశారు కనుక ప్రజలు మోషేను గౌరవించినట్లుగాని యెహోషువ జీవించున్నంత కాలం అతనిని గౌరవించారు. ఇశ్రాయేలు ప్రజలు దాటుతూ ఉన్నప్పుడు యెహోవా వారి ఎదుట యోర్దాను నీళ్లను ఎండిపోయేలా చేశారు అని తెలియగానే యోర్దాను పడమట దిక్కున ఉన్న అమోరీల రాజులందరికీ, సముద్రం దగ్గర ఉన్న కనాను రాజులందరికీ గుండె చెదిరిపోయింది. ఆ తర్వాత రాతి కత్తులు చేయించి వాటితో ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి చేయించమని దేవుడు యెహోషువకి ఆజ్ఞిస్తారు. కాబట్టి ఇశ్రాయేలీయులకు సున్నతి గిరి అనే స్థలంలో సున్నతి చేయిస్తారు. అప్పుడు దేవుడైన యెహోవా యెహోషువతో నేడు ఐగుప్తు అవమానాన్ని మీ మీద ఉండకుండా దొర్లించేశాను అని చెప్పారు. కనుక ఈ రోజుకి కూడా ఆ చోటుకి గిల్గాలు అనే పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించారు. ఆ పండుగ అయిన తరువాత వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజు వారు పొంగని వెచ్చని భక్ష్యములు తిన్నారు. తరువాత రోజు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశపు పంటను తింటూ ఉండగానే మన్నా కురవడం ఆగిపోయింది. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు ఆ కనాను దేశపు పంటని తిన్నారు. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతితో పట్టుకొని ఉన్న ఒకడు అతనికి కనబడతారు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధి పక్షంగా ఉన్నావా అని అడుగుతారు. అందుకతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని అన్నారు. వెంటనే యెహోషువ నేల మట్టుకు సాగిలపడి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమిటి అని అడుగుతారు. అందుకు యెహోవా సేనాధిపతి, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షలు విడువు అని చెప్తారు. యెహోషువ తన పాదరక్షలు తీసేస్తారు. ఆ రోజులలో ఇశ్రాయేళ్ల భయం వలన ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా, ఎవ్వరూ కూడా బయటికి రాకుండా యెరికో పట్టణం యొక్క తలుపులు వేసేశారు. అప్పుడు దేవుడైన యెహోవా, చూడు, యెరికో పట్టణాన్ని, దాని రాజును, దాని పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగిస్తాను. మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం దగ్గరకు వెళ్లి దాని చుట్టూ తిరగాలి. అలా 6 రోజులు తిరగాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని 7 రోజులు మీరు పట్టణం చుట్టూ 7 సార్లు తిరుగుతూ ఉండగా బూరలు పట్టుకున్న యాజకులు బూరలు ఊదాలి. మానక వారు బూరలతో ధ్వని చేస్తున్నప్పుడు ప్రజలు ఆ ధ్వని వినగానే ఆర్భాటంగా కేకలు వేయాలి.
అప్పుడు ఆ పట్టణము గోడ కూలిపోతుంది అని చెప్తారు. అప్పుడు యెహోషువ యాజకులను పిలిచి, మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకొని మోయండి. 7 యాజకులు మందసానికి ముందు 7 పొట్టేలు బోరలు పట్టుకొని నడవాలి అని చెప్పి యాజకులకు చెప్పి అదే ఆజ్ఞను ప్రజలకు కూడా ఇస్తారు. యెహోషువ ఆజ్ఞాపించిన తరువాత 7 పొట్టేలు కొమ్ములను పట్టుకొనిన యాజకులు యెహోవా సన్నిధిలో ఆ బూరలు ఊదుతూ ఉండగా యెహోవా మందసం వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుచు యాజకులు ముందర నడిచారు. దండు వెనకాల ఉన్నవారు మందసం వెనకాల నడిచారు. యాజకులు వెళ్తూ బూరలు ఊదారు. అప్పుడు యెహోషువ ప్రజలను చూసి, నేను మీకు చెప్పే వరకు కేకలు వేయొద్దు, మీ కంఠధ్వని వినబడనివ్వద్దు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వెయ్యాలి అని ప్రజలకు ఆజ్ఞాపిస్తారు. కనుక ఆ రోజు ప్రజలు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి రాత్రి పాళెంలోనికి వెళ్ళిపోయారు. ఉదయాన్నే యెహోషువ లేవగానే యాజకులు బూరలు ఊదుతూ ఉండగా యాజకులు మందసాన్ని మోశారు. యెహోషువ చెప్పినట్లుగానే ప్రజలు మందసానికి వెనుక నడిచారు. ఇలా మొత్తం 6 రోజులు మౌనంగానే నడిచారు. ఇంకా 7వ రోజు 7 సార్లు పట్టణం చుట్టూ తిరిగారు. యాజకులు 7వసారి బూర ఊదినప్పుడు యెహోషువ, ఇప్పుడు కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీ చేతికి అప్పగిస్తున్నారు. అయితే ఈ పట్టణము దీనిలోని ప్రతి వస్తువు యెహోవా వలన శపించబడినది. రాహాబు అనే వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టింది కనుక రాహాబును రాహాబు యొక్క ఇంటి వారు మాత్రమే ఈ పట్టణంలో బ్రతుకుతారు. మీలో ఎవరైనా ఈ శపింపబడిన దానిలో ఏదన్నా తీసుకునే ఎడల మీరు శపింపబడిన వారై ఇశ్రాయేలునకు బాధ తెచ్చిపెట్టిన వారవుతారు. కనుక దానిలోనిది ఏది ముట్టకూడదు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితం, అవి దేవుని ధనాగారంలో చేర్చాలి అని చెప్పిన వెంటనే యాజకులు తమ బూరలు ఊదగా ఆ ధ్వని విన్న ప్రజలు ఆర్భాటంగా కేకలు వేశారు. వెంటనే పట్టణ ప్రాకారం కూలిపోయింది. ప్రజలు చక్కగా తమ ఎదుటికి ఎక్కి వెళ్లి యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణంలోని వారిని అందరినీ పశువులతో సహా కత్తివాత చంపేశారు. అయితే రాహాబును ఆమె ఇంటి వారిని బయటకు తీసుకురమ్మని యెహోషువ తాను వేగు చూడటానికి పంపిన వారిని రాహాబు ఇంటికి పంపిస్తారు. వారు వెళ్లి యెహోషువ వారితో చెప్పినట్టుగానే రాహాబును తీసుకొని వస్తారు. తరువాత ప్రజలు అగ్నిచేత పట్టణాన్ని కాల్చేశారు. అయితే రాహాబు వేగుల వారికి చేసిన సహాయానికి గాను ఆమె ప్రతిష్ఠిత జనమైన ఇశ్రాయేలుల మధ్య నివసించటానికి వీలు కలిగింది. యెహోషువ ప్రజల మధ్య ఒక శపథం చేశారు. ఎవరైతే యెరికో పట్టణంను కట్టడానికి పూనుకుంటాడో వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులుగా మార్చబడతారు. వారి ఈ పట్టణ పునాది వెయ్యగానే అతని యొక్క పెద్ద కొడుకు చనిపోతాడని, తలుపు నిలబెడతామని చిన్న కొడుకు చనిపోతాడని చెప్తాడు. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు కనుక అతని కీర్తి దేశం అంతటా వ్యాపించింది. ఇదంతా జరుగుతూ ఉంటే యూదా గోత్రానికి చెందిన ఆకాను శపింపబడిన దానిలో కొంచెం తీసుకొని ఎవరికి తెలియకుండా తన కోసం దాచిపెట్టుకుంటాడు. దేవుడు వారికి విజయం ఇచ్చారని ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పుడు యెహోషువ బేతేలుకు తూర్పున ఉన్న హాయి పట్టణాన్ని వేగు చూడమని మనుషులను పంపిస్తే వారు వెళ్లి చూసి తిరిగి వచ్చి, హాయి ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు, మనం అందరం యుద్ధానికి వెళ్ళనవసరం లేదు, 2 లేదా 3 వేల మంది సరిపోతారని చెప్తే యెహోషువ వారు అన్నట్టుగానే ఇంచుమించు 3 వేల మందిని యుద్ధానికి హాయి మీదకి పంపితే వీరు హాయి వారి ఎదుట నిలబడలేకపోయారు. హాయి వారు ఇశ్రాయేలు ప్రజలలో 36 మందిని పట్టుకొని చంపేశారు. ఇంకా వారి గవని దగ్గర నుండి షేబారీము వరకు వారిని తరిమి మెరాదులో వారిని చంపేశారు. ఇది విన్న ఇశ్రాయేలీయుల గుండెలు నీరైపోయాయి. అప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట ధూళి పోసుకుంటూ, అయ్యో ప్రభువా యెహోవా, అమోరీల చేతికి మమ్మను అప్పగించడానికి ఈ ప్రజలను యోర్దాన్ని ఎందుకు దాటించావు? మేము నది అవతల ఉంటే మాకు మేలు
ప్రవ్వా కనికరించు, ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ ప్రజలు మమ్మను చుట్టుకొని మా పేరు లేకుండా తుడిచివేస్తే ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడని యెహోవా యెహోషువతో, నువ్వు పైకి లెగు, నువ్వెందుకు నీ ముఖం నేల మీద మోపుతున్నావు? ఈ ప్రజలు పాపం చేశారు, శపింపబడిన దానిలో కొంచెం తీసుకొని బొంకి వారి సామానుల్లో దాచుకున్నారు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువుల ఎదుట నిలవలేక పారిపోయారు. శాపగ్రస్తులైన ప్రజలను మీ మధ్య నుండి నిర్మూలన చేయకపోతే నేను మీకు తోడై ఉండను. నువ్వు లేచి వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకోమని చెప్పు. అదే కాకుండా రేపు ఉదయం మీరు మీ గోత్రముల ప్రకారం వంశముల ప్రకారం పిలువబడతారు. అప్పుడు శపితమైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతనికి కలిగిన సమస్తము కూడా అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీయులలో దుష్కార్యం చేసిన వాడు అని చెప్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే యూదా గోత్రం పట్టబడుతుంది. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశం పట్టబడుతుంది. జరహీల వంశమును పురుషుల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడతాడు. అతడు కూడా అతని ఇంటి పురుషుల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జరాహు మునిమనుమడును జబ్దీ మనుమడునైన కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట నీవు చేసిన పనిని దాచిపెట్టకుండా నాకు చెప్పమని నిన్ను వేడుకుంటున్నాను అనగానే ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అవి నా గుడారము మధ్యలో గుంత తవ్వి దానిలో దాచిపెట్టాను. ఆ వెండి దాని క్రింద ఉంది అని చెప్పి అతను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అప్పుడు యెహోషువ దూతలను ఆకాను యొక్క డేరాకు పంపిస్తారు. వారు ఆ డేరా దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి చూసినప్పుడు అతడు తెచ్చుకున్నవన్నీ డేరాలో దాచబడ్డాయి. ఆ వెండి కూడా వాటి క్రిందే ఉంది. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ దగ్గరకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచుతారు. తరువాత యెహోషువ మరియు ఇశ్రాయేలు అందరూ జరాహు కుమారుడైన ఆకానును వానికి కలిగిన సమస్తమును పట్టుకొని అకోరు లోయలోనికి తీసుకొని వస్తారు. అప్పుడు యెహోషువ, నువ్వెందుకు మమ్మను ఇంత బాధ పెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధపరచును అని అనగానే ఇశ్రాయేలీయులు అందరూ ఆకానును రాళ్లతో కొట్టి చంపేశారు. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకు కూడా ఉంది. అప్పుడు యెహోవా కోపోద్రేకం తగ్గుతుంది. అందుచేత నేటి వరకు ఆ చోటుకి అకోరు లోయ అని పేరు. ఆ తరువాత యెహోవా యెహోషువతో, భయపడకుము, దిగులు పడకు, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తీసుకొని వెళ్లి హాయి మీద యుద్ధం చేయండి. నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగిస్తాను. నువ్వు యెరికో పట్టణానికి దాని రాజుకు ఏం చేశావో అదే హాయికిని దాని రాజుకు కూడా చేస్తావు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకోవాలి. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచు అని చెప్తారు. యెహోషువ మరియు యోధులందరూ కూడా హాయి మీదకి యుద్ధానికి వెళ్లాలని సిద్ధపడినప్పుడు యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు ఆ పట్టణాన్ని పట్టుకునేలాగా పొంచి ఉండండి. నేనును నాతో కూడా ఉన్న ప్రజలందరూ పట్టణం దగ్గరికి వస్తాము. వారు ఇంతకు ముందు చేసినట్లుగానే మమ్మల్ని ఎదుర్కోవడానికి బయలుదేరగానే మేము మునుపటిలానే వారి ముందు నిలబడలేమన్నట్టుగానే పారిపోతాం. ఇంతకు ముందులానే వీరు మన ఎదుట నిలబడలేక పారిపోతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. మేము పట్టణం దగ్గర నుండి వారిని బయటకు తీసుకెళ్లే వరకు వారు మమ్మల్ని తరుముకుంటూ వచ్చేస్తారు.
అలా వారు మమ్మల్ని తరమటం మీరు చూసిన వెంటనే మీరు ఉన్న చోటు నుండి లేచి పట్టణమును పట్టుకోండి. మీ దేవుడిని యెహోవా మీ చేతికి దాన్ని అప్పగిస్తారు. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున చేసి దానిని కాల్చివేయాలి అని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండటానికి వెళ్లి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికి మధ్య ఉంటారు. ఉదయం యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరిచి హాయి మీదకి యుద్ధానికి వెళ్లారు. హాయి రాజు దాన్ని చూసినప్పుడు అతడు కూడా అతని జనులందరితో కలిసి పట్టణస్థులందరూ త్వరపడి పెందలకాడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలంలో యుద్ధం చేయడానికి బయలుదేరతారు. అప్పుడు యెహోషువయు ఇశ్రాయేలందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయినట్టుగానే అరణ్య మార్గం వైపు పారిపోతూ ఉంటే వారిని ఎలాగైనా పట్టుకోవాలని వారిని తరమటానికి హాయిలో ఉన్న జనులందరూ కలిసి యెహోషువను తరుముకుంటూ పట్టణానికి దూరంగా వెళ్లిపోయారు. ఇశ్రాయేలును తరుముటకు వెళ్ళని వాడు ఒకడు కూడా హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. అప్పుడు యెహోవా యెహోషువతో, నీవు నీ చేతితో పట్టుకొనిన ఈటెను హాయి వైపు చూపించు, పట్టణమును నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పగానే యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చూపిస్తారు. అతడు తన చెయ్యి చాపగా ముందుగానే పొంచి ఉన్నవారు మాటులలో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలోనికి వెళ్లి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టేశారు. ఇశ్రాయేలీలను తరుముతున్న హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశానికి ఎక్కుతుంది. అప్పుడు అరణ్యంకు పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ తిరిగి హాయివారిని హతం చేశారు. వారిలో ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు, ఒకడు కూడా తప్పించుకోలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ దగ్గరకు తీసుకొని వస్తారు. ఆ రోజున చనిపోయిన వారి లెక్క స్త్రీ పురుషులు అందరూ కలిసి 12,000 మంది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీయించాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా నామమున బలిపీఠమును 6 రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించారు. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించారు. మోషే ఇశ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని యెహోషువ అక్కడ నుండి ఆ రాళ్ల మీద వ్రాయించారు. పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేల్ అందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసం మోయు యాజకులను ఈ వైపున ఆ వైపున నిలబడి ఉంటారు. వారిలో సగం మంది గెరిజీము కొండ ఎదుట సగం మంది ఏబాలు కొండ ఎదుట నిలబడి యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన దాని దీవెన వచనమును దాని శాపవచనము చదివి వినిపించారు. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటి కూడా లేదు. యోర్దాను అవతలనున్న మన్యంలోను లోయలోను లెబానోను ఎదుట ఉన్న మహాసముద్ర తీరమన్నంతటను ఉన్న హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యోబూసీలు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధం చేయటానికి అందరూ కలిసి వస్తారు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరతారు. తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిల్లి చినిగిపోయి అతుకులు వేసినట్టుగా ఉన్న ద్రాక్షరసపు సిద్ధలను, పాత గిల్లి మాసికలు వేయబడిన చెప్పులను పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొని రొట్టెలన్నీ ఎండిపోయి ముక్కలుగా ఉన్నాయి. వారు గిల్గాలు పాళెంలోనున్న యెహోషువ దగ్గరకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు మీరు మా మధ్యను నివసించువారేమో, మేము మీతో ఎలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీలతో అంటారు. వారు మేము మీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు అని అడుగుతారు. వారు నీ దేవుడని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చాము, ఆయన కీర్తిని
ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు మేము విన్నాము. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని కలుసుకొని వారితో మేము మీ దాసులం గనుక మాతో నిబంధన చేయుడని వారితో చెప్పండి అని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. మీ దగ్గరకు రావాలని బయలుదేరిన రోజున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొని మా వేడి రొట్టెలు ఇవే. ఈ రోజుకి అవి ఎండి ముక్కలైపోయాయి. ఈ ద్రాక్షరపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాయి. బహుదూరమైన ప్రయాణం చేసినందుకు ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయాయని అతనితో చెప్తారు. ఇశ్రాయేలీయులు యెహోవా చేత ఆజ్ఞ కాని ఆలోచన కాని రాకముందే వారి దగ్గరకు వచ్చి నిబంధన అడిగిన వారి యొక్క ఆహారంలో కొంత తీసుకొని తినేస్తారు. యెహోషువ అయితే దేవునితో మాట్లాడకుండా, ఆయనని నిబంధన కొరకు అడగకుండానే వచ్చిన వారితో సమాధాన పడి వారిని చంపకుండా బ్రతకనిచ్చేలా వారితో నిబంధన చేశారు. అయితే వారితో నిబంధన చేసిన 3 రోజులైన తర్వాత వారు తమకు దగ్గరగా ఉన్నవారే, తమ మధ్య నివసించువారే అని ఇశ్రాయేలు తెలుసుకుంటారు. ఇశ్రాయేలులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వస్తారు. వారి పట్టణములు గిబియోను, కిఫెరా, బెయేరోతు, కిర్యత్యారీము. సమాజ ప్రధానులు ఇశ్రాయేళ్ల దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు గనుక ఇశ్రాయేలు వారిని చంపలేదు. ఇశ్రాయేళ్ల సమాజం అంతా కూడా ఆ ప్రధానులకు విరోధంగా మొరపెట్టింది. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇశ్రాయేళ్ల దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేశాము గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపం రాకుండా ఉండాలంటే ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనివ్వాలి. వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరు గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజానికి కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడతారు. మరియు యెహోషువ వారిని పిలిపించి, మీరు మా మధ్య నివసించువారై ఉన్నప్పటికీ మేము మీకు బహు దూరంగా వచ్చువారమని చెప్పి మాము ఎందుకు మోసం చేశారు? ఆ కారణాన్ని బట్టి మీరు శాపగ్రస్తులు అయిపోయారు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిరని నీ దాసులకు రూఢిగా తెలియబడింది గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన చాలా భయపడి ఇలాగు చేశాము. కాబట్టి మేము నీ వశమున ఉన్నాము. మాకు ఏం చేస్తే నీ దృష్టికి అనుకూలంగా అనిపిస్తుందో అదే చేయమని యెహోషువకు సమాధానం చెప్తారు. కాబట్టి యెహోషువ అలా చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీలను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించారు. అయితే సమాజము కొరకు యెహోవా ఏర్పరచుకొని చోటున ఉండే బలిపీఠం కొరకు కట్టెలు నరికేవారు గాను నీళ్లు చేదేవారు గాను యెహోషువ ఆ దినమున వారందరినీ నియమించారు. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతి గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతి యెరూషలేము రాజైన అదోనీసేదకు వినపడినప్పుడు అతని జనులు కూడా చాలా భయపడతారు. ఎందుకంటే గిబియోను గొప్ప పట్టణమైన రాజధానుల్లో ఒకటి. అది హాయి కంటే పెద్దది. అక్కడి జనులందరూ కూడా ఎంతో శూరులు. ఆ తర్వాత యెరూషలేము రాజైన అదోనీసెదెకు, మీరు నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాలను నాశనం చేద్దామని హెబ్రోను రాజైన హోహాము దగ్గరికి, యర్మూతు రాజైన పీరాము దగ్గరికి, లాకేషు రాజైన యాఫియా దగ్గరికి, ఎగ్లోను రాజైన దేబీరు దగ్గరికి వర్తమానం పంపిస్తాడు. కాబట్టి అమ్మోరీల 5 రాజులు కలిసి వాళ్ళ సేనలన్నిటిని బయలుదేరదీసి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేస్తారు. గిబియోనీలు మన్యంలలో నివసించు అమ్మోరీల రాజులందరూ కూడా మా మీద యుద్ధానికి వచ్చారు. కాబట్టి నీ దాసులైన మా దగ్గరికి త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో ఉన్న యెహోషువకు వర్తమానం పంపిస్తారు. యెహోషువ అతని దగ్గర ఉన్నటువంటి యోధులందరినీ, పరాక్రమశాలులందరినీ, శూరులందరినీ తీసుకొని గిల్గాలుకు బయలుదేరి వెళ్తారు. అప్పుడు యెహోవా
వారికి భయపడొద్దు, నీ చేతికి వారిని అప్పగిస్తాను, వారిలో ఎవడు కూడా నీ ఎదుట నిలబడడని యెహోషువతో చెప్తారు. యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి ఆ 5 రాజుల దగ్గరికి హఠాత్తుగా వెళ్తారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట ఆ 5 రాజుల యొక్క సైన్యాన్ని కలవరపరచగానే యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతం చేస్తారు. ఆ తరువాత వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్ హోరోనుకు వెళ్లే దారిలో పారిపోతుంటే యెహోవా వారితో యుద్ధం చేసి వారి మీద వడగండ్లను కురిపిస్తారు. ఆ రోజు వడగండ్ల చేత చచ్చిన వారే ఎక్కువ. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వింటూ ఉండగానే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తూ, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఉండు, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఉండు అని ప్రార్థన చేస్తే జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు గిబియోన్లోనే ఉన్నాడు. ఇంచుమించు ఒక రోజంతా సూర్యుడు అస్తమించలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ రోజు లాంటి రోజు దానికి ముందు గాని దానికి తర్వాత గాని లేనే లేదు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశారు. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఉన్న ఇశ్రాయేల్ అందరూ గిల్గాలులో ఉన్న పాళ్ళానికి తిరిగి వస్తారు. ఆ 5 రాజులు పారిపోయి మక్కెదాలో ఉన్నటువంటి గుహలో దాక్కుంటారు. మక్కెదా దగ్గర ఉన్న గుహలో దాక్కున్నటువంటి ఆ 5 రాజులు దొరికారని యెహోషువకు తెలుస్తుంది. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించారు కనుక వారిని తమ పట్టణాల్లోనికి మళ్ళీ రానివ్వకుండా చెయ్యాలి. కాబట్టి మీరు వారిని తరిమి వారి వెనుక ఉన్న వారిని చంపేయండి అని చెప్తారు. కాబట్టి యెహోషువ చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు వారందరినీ కూడా నాశనం చేశారు. ఇశ్రాయేలుకు విరోధంగా ఒక మాట అయినా మాట్లాడడానికి ఎవరికీ కూడా గుండె ధైర్యం లేదు. యెహోషువ ఆ గుహకు అడ్డం వేసి ఆ గుహలో నుండి 5 రాజులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్తారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లుగానే చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజులను బయటకు తీసుకొని వచ్చి యెహోషువ ఉన్న చోటుకి తీసుకొని వస్తారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లుగానే చేశారు. వారు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి వారిలో తనతో కలిసి యుద్ధం చేయటానికి వచ్చిన యోధుల అధిపతులను చూసి, మీరు నా దగ్గరకు రండి, ఈ రాజుల మెడ మీద మీ పాదాలు పెట్టండి అని చెప్తాడు. యెహోషువ మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి 5 రాజుల మెడల మీద తమ కాలు పెడతారు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకండి, జడేకండి, దృఢత్వం కలిగి ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టుగానే చేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీస్తారు. ప్రొద్దుగుంకుతుంటే యెహోషువ ప్రజలను పిలిచి ఆ శవాలను చెట్ల మీద నుండి దింపండి అని చెప్తే జనులు చెట్ల మీద నుండి వారిని దింపి వారు ముందు దాక్కున్న గుహలోని ఆ శవాలను పడవేసి రాళ్ల కుప్పను వేసి దాన్ని మూసేశారు. ఆ రాళ్ళు ఈ రోజు వరకు కూడా అలానే ఉన్నాయి. ఆ రోజు యెహోషువ మక్కెదాను అనే ప్రాంతంలో యుద్ధం చేసి దాని రాజును కత్తితో నాశనం చేశారు. యెహోషువ ఇంకా అతనితో కూడా ఉన్న ఇశ్రాయేల్ అందరూ మక్కెదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేశారు. యెహోషువ లిబ్నా మీద దాని రాజు మీద ఇశ్రాయేలుకు విజయం కలుగచేస్తారు. కాబట్టి వారు శేషం ఏమీ లేకుండా లిబ్నాని దానిలో ఉన్న వారిని అందరినీ కత్తితో నాశనం చేసి చంపేశారు. తరువాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేస్తారు. యెహోవా లాకీషును ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించారు. వారు 2వ రోజు కూడా దాని మీద యుద్ధం చేసి లాకీషును పట్టుకొని వారు లిబ్నాను ఎలాగైతే ఓడించారో అలానే లాకీషును కూడా దానిలో ఉన్న వారిని అందరినీ కూడా ఓడిస్తారు. లాకీషుకు సహాయం చేయడానికి గెజేరు రాజైన హోరాం వస్తాడు. అప్పుడు యెహోషువ హోరామును అతని ప్రజలను పూర్తిగా నాశనం చేసేశారు. ఆ తర్వాత యెహోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ లాకీష్ నుండి ఎగ్లోను ప్రాంతానికి వచ్చి దాన్ని ఎదుట దిగి దానిలో ఉన్న ప్రజలందరితో యుద్ధం చేసి ఆ రోజు ఎగ్లోను పట్టుకొని కత్తివాత నాశనం చేసి చంపేశారు. అప్పుడు యెహోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ ఎగ్లోను నుండి హెబ్రోన్ దగ్గరకు వెళ్ళి దాని ప్రజలతోనూ యుద్ధం చేసి దాన్ని కూడా పట్టుకుంటారు. అప్పుడు యెహోషువ దెబీరు వైపు వెళ్ళి దాని జనులతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతపు రాజుని దాని సమస్త పురాలన్నింటినీ పట్టుకొని నాశనం చేస్తారు. దానిలో ఉన్న వారందరినీ కూడా నాశనం చేశారు.
అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలా ప్రదేశమును, చరియల ప్రదేశాన్ని వాటి రాజులందరినీ జయిస్తారు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్ని నిర్మూలన చేశారు. కాదేషు, బర్నేయ మొదలుకొని గాజా, గిబియోను, గోషెను దేశం అంతటిని యెహోషువ జయించారు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్నారు కనుక ఆ రాజులందరినీ, వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నారు. తరువాత యెహోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ గిల్గాలులో ఉన్న పాళానికి తిరిగి వస్తారు. హసోరు రాజైన యాబీను జరిగిన వాటిని అన్నిటిని విని మాదోను రాజైన యోబాబును, షిమ్రోను రాజును, అక్షాపు రాజును, ఉత్తర దిక్కున ఉన్న మన్య దేశంలోను, కిన్నెరేతు దక్షిణ దిక్కున ఉన్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యంలోను ఉన్న రాజులందరినీ, తూర్పు పడమటి దిక్కుల్లో కనానీలను, అమ్మోరీలను, హిత్తీలను, పెరిజీలను, మన్యంలో ఉన్న యోబుసీలను, మిస్పా దేశంలో ఉన్న హెర్మోనుకు, అంటే మ్యాప్ను బట్టి చూస్తే ఆ దేశానికి కింది వైపుగా నివసించే హివ్యులకు కూడా వర్తమానం పెంచగానే వారు సముద్ర తీరమందలి ఇసుకరైన వాళ్ళంతా విస్తారముగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రాలతోనూ రథాలతోనూ ఇశ్రాయేల్ మీద యుద్ధాన్ని చేయడానికి మెరేము నీళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరించబడిన వారిగా నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను అని చెప్తారు. నీవు వారి గుర్రముల గుదికాలి నరాలను తెగ్గోసి వారి రథాలను అగ్ని చేత కాల్చేస్తామని యెహోషువతో చెప్తారు. కాబట్టి యెహోషువ మరియు అతనితో ఉన్న యోధులందరూ కూడా హఠాత్తుగా మెరేము నీళ్ళ యొద్దకు వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చినప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేతికి ఆ ప్రజలందరినీ, ఆ రాజులందరినీ అప్పగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు తమతో యుద్ధం చేయడానికి వచ్చిన వారిని మాసిదోను వరకు, మిశ్రెపోత్మాయిము వరకు, తూర్పు వైపునున్న మిస్పేలోయ వరకు వారిని తరిమి శేషం లేకుండా చంపేస్తారు. పూర్వం హసోరు అనేది మిగిలిన సమస్త రాజ్యాలకు కూడా ముఖ్యమైన ప్రాంతం. యెహోషువ రాజులందరినీ నాశనం చేసి వారి పట్టణాలను పట్టుకొని దాని సొమ్ము అంతటిని కొల్లబెట్టారు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు యెహోషువ అతని శత్రువులందరినీ నిర్మూలన చేశాడు. అయితే యెహోషువ హసేరును కాల్చేశాడు, కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు. ఆ పట్టణాల సంబంధమైన కొల్ల సొమ్మును, పశువులను ఇశ్రాయేల్ దోచుకున్నారు, కానీ దేవుడు ఆ పట్టణానికి చేయమన్న దాన్ని చేయలేదు. ఇశ్రాయేలీలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపేశారు. చాలా రోజుల వరకు యెహోషువ రాజులందరితో యుద్ధం చేశారు. గిబియోను నివాసులైన హివ్వీలు తప్ప ఇశ్రాయేలులతో ఇంకా ఎవ్వరూ కూడా సమాధాన పడలేదు. మిగిలిన పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలోనే పట్టుకున్నారు. చెప్పాలంటే దేవుడే ఆ ప్రాంతం యొక్క ప్రజల హృదయాలను కఠినపరిచి వారు తమంతట తాము ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చేటట్లు చేశారు. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశమంతటిని స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ వారి వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేళ్లకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేశారు. అప్పుడు యుద్ధం లేకుండా దేశము ఎంతో సురక్షితంగా ఉండేది. యెహోషువ మొత్తం 30 మంది రాజులను జయించారు. యెహోషువ వృద్ధాప్యంలోనికి వచ్చాక యెహోవా అతన్ని పిలిచి, నువ్వు చాలా ముసలివాడివి అయిపోయావు, స్వాధీనపరచుకోవటానికి అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది అని చెప్తారు. ఆ దేశంలో గురించి చెప్పి ఎక్కడి నుండి ఎక్కడి వరకు సరిహద్దు ఉందో కూడా చెప్తారు. అప్పుడు మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్టుగా యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువయు, ఇశ్రాయేల్ గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల పేర్లు చీట్లు వేసి 9 గోత్రాల వారికి, అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యాలను పంచిపెట్టేశారు. మోషే 2 గోత్రాలు కనుక రూబేనీలకు, గాదీలకు అర్ధగోత్రానికి వారు అడిగినట్లుగానే యోర్దాను నది అవతల ఇచ్చేశారు. తరువాత లేవీయులు దేవుని మాటను బట్టి వారిలో మిగిలిన 9 గోత్రాల్లో ఏ స్వాస్థ్యమును వారు తీసుకోలేదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడని యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులు ఆ దేశంను స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహుకు వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేశారు. లేవీయులు పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశంలో ఉన్న షీలోహులో యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల దగ్గరికి వచ్చి, మేము నివసించటానికి పురములను, మా పొలములను
మాకు ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఈ ప్రజలకు ఆజ్ఞాపించారు అని చెప్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో దేవుడు వారికి చెప్పిన పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చారు. యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపిస్తారు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన దానిని బట్టి మీరు ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో మీరు నా మాట కూడా విన్నారు. కాబట్టి చాలా రోజుల నుండి ఈ రోజు వరకు మీరు మీ సహోదరులను విడిచిపెట్టకుండా మీ దేవుడని యెహోవా ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడు మీ దేవుడని యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేశారు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ ఇంటికి తిరిగి వెళ్ళండి. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమిస్తూ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత వారిని దీవించి పంపేస్తారు. వారు తమ ఇండ్లకు వెళ్ళిపోతారు. కనాను దేశంలో ఉన్న యోర్దాను ప్రదేశానికి వచ్చి రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠాన్ని కడతారు. అది చూడటానికి పెద్ద బలిపీఠమే. మనష్షే అర్థగోత్రపు వారు కనాను దేశం ఎదుట ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారని ఇశ్రాయేలీయులకు వర్తమానం వెళ్తుంది. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు ఆ సమాజం అంతా కూడా వారితో అనగా తన సహోదరులతో యుద్ధం చేయడానికి షిలోహు నుండి బయలుదేరి గిలాదులో ఉన్న రూబేనీయుల దగ్గరికి గాదీయుల దగ్గరికి మనష్షే అర్థగోత్రపు వారి దగ్గరికి ఇశ్రాయేలీయుల అన్ని గోత్రముల పితరుల కుటుంబంలో ముఖ్యమైన వారిని అనగా 10 మంది ప్రధానులను ఫినెహాస్తో కూడా పంపుతారు. వారు గిలాదు దేశంలో ఉన్న రూబేనీయుల దగ్గరికి వచ్చి యెహోవాకు విరోధంగా వేరొక బలిపీఠాన్ని ఎందుకు కట్టారు? మీరు ఇశ్రాయేలీయుల దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఇంత ద్రోహం ఎందుకు చేశారు? ఇప్పుడు మీరు చేసిన ఈ పని వలన ఆయన ఇక మీద ఇశ్రాయేళ్ల సర్వ సమాజం మీద కోప్పడతారు. జరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం మీదకి దేవుని కోపం రాలేదా? తన దోషం వలన ఆకాను మాత్రమే కాకుండా ఎంతో మంది చనిపోయారు కదా అని అంటారు. అందుకు రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు ఇశ్రాయేలు ప్రధానులతో దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. మేము ఇలా ఎందుకు చేశామో ఆయనకు తెలుసు. ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాం. యెహోవా తానే విమర్శ చేయునుగాక. ఈ బలిపీఠాన్ని కట్టడానికి వేరొక కారణం ఉంది. అదేంటంటే రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకు సంబంధం ఏంటి? రూబేనీయులారా గాదీయులారా, మీకు మాకు మధ్య యెహోవా యోర్దాను సరిహద్దుగా నియమించారు కదా. యెహోవా యందు మీకు ఏ పాలు లేదని మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారుగా చేసేస్తారని భయపడి దాని గురించే దీన్ని కట్టాము. యెహోవాను అనుసరించకుండా తొలగిపోతే, యెహోవా మీద ద్రోహం చేసి ఉంటే మేము శాపగ్రస్తులు అయిపోతామని అంటారు. వారి మాట వినగానే యాజకుడైన ఫినెహాసు సమాజ ప్రధానులను చాలా సంతోషపడతారు. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసు, మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు కనుక యెహోవా మన మధ్య ఉన్నాడని ఈ రోజు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించారని చెప్తారు. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినెహాసును ప్రధానులను గిల్గాలులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట చెప్తారు. ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీయులను నివసించే దేశమును పాడు చేయకుండా వారి మీద యుద్ధం చేయకుండా మానేస్తారు. రూబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడు అని చెప్పటానికి ఇది మన మధ్యను సాక్షిగా ఉంటుందని ఆ బలిపీఠానికి ఏదా అని పేరు పెడతారు. వారు వాగ్దాన భూమికి రాగానే దేవుడైన యెహోవా నలుదిక్కుల వారికి నెమ్మదిని కలుగచేశారు. ఆ సమయంలో యెహోషువ చాలా వృద్ధాప్యంలో ఉంటాడు. మొదటి నుండి దేవుడు వారికి చేసిన మేలుల గురించి మరొకసారి వారికి వివరించి చివరిగా ఇదిగో సర్వలోకుల మార్గంలో వెళ్ళిపోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయంలో నాకు చెప్పిన మంచి మాటలన్నిటిలో ఒక్క మాట కూడా నేను తప్పిపోకుండా ప్రతి దానిని చేశాను. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతా కూడా మీరు పొందుకున్నారు. ఒకవేళ మీరు మాట వినకపోతే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేసే వరకు మీ మీద కీడును రప్పిస్తారు.
కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరిస్తే యెహోవా కోపం మీ మీద ఖచ్చితంగా రగులుకుంటుంది. కనుక ఆయన మీకు ఇచ్చి మంచి దేశంలో ఉండకుండా మీరు వెంటనే నాశనం అయిపోతారు. ఆ తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులను అందరినీ, వారి నాయకులను, అధిపతులను షెకెముకు రమ్మని చెప్తారు. వారందరూ వస్తారు. అప్పుడు వారందరినీ చూసి, మనము ఐగుప్తులో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన సేవకుడైన మోషేని పంపి అనేక అద్భుత కార్యాలను, సూచక క్రియలను చేసి, అరణ్యంలో గొప్ప కార్యాలు చేసి ఈ రోజు ఈ దేశంలో మనలను చేర్చారు. మీరు నాటని ద్రాక్ష పండ్లను, ఒలీవ పండ్లను మీరు తింటున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే, ఆయనని నిష్కపటంగాను సత్యంగాను సేవించాలి. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తీసివేసి యెహోవానే సేవించాలి. మీరెవరిని సేవించాలని కోరుకున్నా నేను, నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము అని చెప్తారు. ఆ మాట విన్న ప్రజలు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను గనక మేము సేవిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాం. యెహోవాయే ఈ దేశంలో నివసించినటువంటి అమోరీయులు ఇంకా మొదలైన ప్రజలందరూ మన ఎదుట ఉండకుండా నాశనం చేశారు. యెహోవానే సేవిస్తాం, ఆయనే మా దేవుడని సమాధానం చెప్తారు. ఇప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవిస్తామని ఆయనను కోరుకున్నందుకు మీ విషయంలో మీరే సాక్షులై ఉంటారు అని అనగానే వారు అవును మేము సాక్షులమని బిగ్గరగా చెప్తారు. అందుకతడు, అలా అయితే మీ మధ్యనున్న అన్య దేవతలను తీసివేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పుకోండి అని ఆజ్ఞాపిస్తారు. ఈ విధంగా యెహోషువ ఆ రోజున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యాలను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరినీ చూసి ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడింది కనుక అది మన మీద సాక్షిగా ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత యెహోషువ ప్రజలను తన స్వాస్థ్యములకు పంపేస్తారు. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై చనిపోతారు. అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లో ఉన్న తిమ్నత్ సెరహులో అతని పాతి పెడతారు. అది ఎఫ్రాయిము మన్యంలో గాయాషు కొండకు ఉత్తర దిక్కులో ఉంది. తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతి పెడతారు. ఈ విధంగా దేవుని ఆత్మను పొందుకున్న యెహోషువ దేవుడు తనతో చెప్పిన ప్రతి పని ముగించి మంచి సాక్ష్యం విడిచి వెళ్ళారు.